హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? టుడే ఈ వీడియోలో మనం శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 మడతలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆది డ్రెస్ని రివర్స్ తీసుకోవాలన్నట్టు, కుట్లు బయటికి కనిపించే విధంగా. రివర్స్ తీసుకున్న ఆది డ్రెస్ని నీట్గా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఆది డ్రెస్ ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని ఆర్మ్ హోల్ అండ్ సైడ్స్ లూజ్ ఎంత ఉందో డ్రా చేసుకోవాలి. ఓన్లీ ఆర్మ్ హోల్స్ అండ్ సైడ్సే కట్ చేసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా కట్ చేసుకోవాలన్నట్టు. తర్వాత పైన షోల్డర్ల దగ్గర ఉన్న క్లాత్ని కూడా 2 విడివిడిగా చేసుకోవాలి కట్ చేసుకొని. ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ పార్ట్ అన్నట్టు. ఇప్పుడు రెండిట్లలో నుంచి ఒక పార్ట్ని తీసుకొని, అంటే ఫ్రంట్ పార్ట్ కానీ నెక్ డౌన్ వచ్చేసి నేను 5 ఇంచెస్ పెడుతున్నా. ఇది ఫుల్గా స్క్వేర్ నెక్ కాదు, ఫుల్గా రౌండ్ నెక్ కాదన్నట్టు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ని కూడా తీసుకొని నెక్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ ఎంత ఉందో సేమ్ అంతే బ్యాక్ పార్ట్కి కూడా షోల్డర్ తీసుకొని మిగిలిన క్లాత్లో గల్లా షేప్ అనేది డ్రాప్ చేసుకోవాలి. నేను ఇక్కడ షేప్ అనేది కొలవట్లేదు, అంతదిగే పెడుతున్నా. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మళ్ళీ 4 మడతలుగా వేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకుందాం. ఫస్ట్ నేను ఈ విధంగా వేసాను, బట్ క్లాత్ సరిపోలే, అందుకే అది తీసేసి మళ్ళీ వేరే ఫోల్డింగ్ అన్నట్టు. ఇప్పుడు సరిపోయింది క్లాత్. మన ఆది డ్రెస్కి హ్యాండ్స్ ఎంత అయితే ఉన్నాయో సేమ్ అంతే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి డ్రా చేసుకున్నా. ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నామో దానిపై నుంచే కట్ చేసుకుంటూ రావాలి క్లాత్ని. మిడిల్లోకి కట్, అంటే అది మిడిల్ అని మనకి తెలియని కానీ స్టిచ్ చేసేటప్పుడు. హ్యాండ్స్ వచ్చినాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎంతైతే లైనింగ్ ఉందో దాన్ని మొత్తం కొలుచుకొని మిడిల్కి కట్ చేసుకుంటే సరిపోద్ది. బాటమ్ పార్ట్ మొత్తం వచ్చేసినట్టే. మనకి ఎంత క్లాత్ ఉందో అంత కుచ్చులు పెట్టుకుంటే సరిపోయిద్ది అన్నట్టు. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసిన ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ క్లాత్ని శారీ పైన పెట్టి పిన్నులు సెక్యూర్గా పెట్టుకోవాలి. యాస్టీస్ కట్ చేసుకోవాలి, అంటే నెక్ కాకుండా మిగిలింది కట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన శారీని ఇలా ఫోల్డ్ చేసుకొని మన బాటమ్ పార్ట్ లెంత్ ఎంత అయితే ఉందో ఆడికి శారీ మొత్తం కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. సపరేట్ చేసేసాను నేను. ఇప్పుడు సేమ్ ఇలాగే హ్యాండ్స్ని పెట్టి పిన్నులు పెట్టుకొని కట్ చేసుకుంటే అయిపోయిద్ది. అన్ని పార్ట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాంట్లో బ్యాక్ పార్ట్ని తీసుకొని నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలా ఒక స్టిచ్ వేసుకోవాలన్నట్టు. ఇక్కడ మధ్యలో ఒక డోరీ పెడుతున్నా నేను. బటన్ పెడితే లూజ్ అవ్వచ్చు, టైట్ అవ్వచ్చు. అదే డోరీ అయితే మనకు నచ్చినంతగా కట్టుకోవచ్చు కదా. ఒక డోరీ ఇలా మధ్యలో నుంచి పెట్టి స్టిచ్ వేస్తున్నా. ఇలా అయితే మనం రివర్స్ తీసినప్పుడు కట్స్ అనేది లోపలికి వెళ్ళిపోయి నీట్గా కనబడుతుంది డ్రెస్ అనేది. సేమ్ నెక్ డిజైన్ ఎలాగైతే ఉందో అలాగే ఒక స్టిచ్ వేసుకుంటున్నా. ఇలా వేసుకోవడం ద్వారా గల్లా మళ్ళీ వేరే అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని రివర్స్ తీసుకుంటే సరిపోయిద్ది. అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఆ పిన్నులు తీసేసి. అలా క్లాత్ని లాగడం ద్వారా ఎక్కడైనా కుట్టు లూజ్గా పడితే అది గట్టి పడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నా. అది కట్ చేసిన తర్వాత నీట్గా కనబడుతుంది నెక్ షేప్ అనేది. ఇప్పుడు గల్ల చుట్టూ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఇట్లా ఎందుకు పెట్టుకుంటామంటే మనం రివర్స్ వేసినప్పుడు గల్ల అనేది నీట్గా తిరగనీకి, అంటే రౌండ్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది, అవుట్పుట్ మంచిగా వస్తుంది అన్నట్టు. దానికోసమని మనం ఇలా చిన్న చిన్న ఘాట్స్ పెట్టుకుంటాం.
ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేయాలి. ఆ డోరీ పట్టుకోలాగితే అదే నీట్గా అయిపోయిద్ది. ఇప్పుడు నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలాగ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోయిద్ది. గల్ అనేది స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు. మొత్తం అలాగే గట్టిగా పట్టుకొని వాటిని వేయాలి. అంటే టైట్గా లాక్కుంటూ కుట్టు వేస్తే నీట్గా కనబడుతుంది. స్టిఫ్గా ఉంటుంది నెక్ అనేది. రౌండ్స్ అనేది మిషన్ మొత్తం తిప్పుకుంటూ వేయాలి. అలాగే వేయడం ద్వారానే అవుట్పుట్ నీట్గా వస్తుంది. ఇదే విధంగా గల్ల మొత్తం అయిపోతే నెక్ అనేది రెడీ అయిపోతుంది అన్నట్టు. చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో నెక్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. దానికి అటాచ్ అయిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న శారీ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అంటే లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలన్నట్టు. ఎక్కడ కానీ స్టిచ్ కట్ అవ్వకుండా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. అలాగే నీట్గా ఉంటుంది డ్రెస్. అయిపోయింది కట్ చేయడం. సేమ్ ఇలాగే నేను ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నా. అది ఎలా చేసానో చూపించలేదు. సేమ్ బ్యాక్ ఎలానో ఫ్రంట్ కూడా అలానే. ఇప్పుడు ముందు మనం షేప్ రాని కానీ చిన్నగా టక్స్లు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పెట్టే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికి అట్లా టక్స్లు పెట్టుకోవడం ద్వారా చెస్ట్ దగ్గర లూజ్గా ఉంటుంది అన్నట్టు. వేసుకోనికి కంఫర్టబుల్గా ఉంటుంది. చూడనికి లుక్ బాగా కనబడుతుంది. ఫ్రంట్కి పెట్టుకున్న యాస్టీస్ అలాగే బ్యాక్ రెండు అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేయడం. ఫస్ట్ కింది వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసి దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఇందాక మనం నెక్ అయితే ఎలా రివర్స్ చేసుకున్నామో యాస్టీస్ అలాగే హ్యాండ్స్ కూడా రివర్స్ చేసుకోవాలి. దాని ద్వారా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి నీట్గా కనబడుతుంది. మళ్ళీ మలిచి కుట్టన అవసరం లేదన్నట్టు ఇలా చేసుకుంటే. చూసారుగా ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఎంతైతే ఉందో అక్కడికి జారిపోకుండా చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టినాం కాబట్టి లైనింగ్ ఎంత ఉందో అంతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేటట్టు చూసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసినాక ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని మళ్ళీ కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకుంటే హ్యాండ్ అయిపోయింది. నేను ఇక్కడ కింద ఇంకో కుట్టు వేస్తున్నా, ఎందుకంటే పైకి లేవకుండా ఉండడానికి క్లాత్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్ జాయింట్ వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ వేసుకున్న తర్వాతనే హ్యాండ్స్ అనేది అటాచ్ చేయడానికి వీలు ఉంటుంది మనకి. రెండు అట్లా జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ వేసుకోవాలి. దానికి ఫస్ట్ హ్యాండ్స్ మిడిల్లోకి ఒక కట్టు పెట్టుకొని కరెక్ట్ షోల్డర్ ఎక్కడుందో అక్కడ కట్ వచ్చేటట్టు చూసుకొని ఒక సైడ్కి ఇలా జాయింట్ వేసుకోవాలి. అది మొత్తం పూర్తయిన తర్వాత కట్ చేయకుండా దాన్నే రివర్స్ తిప్పి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటూ పోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టిచ్ వేయడానికి అవసరం లేదన్నట్టు. రెండు కుట్లు పడిపోతాయి అక్కడ.
ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి మళ్ళీ నీట్గా తిప్పుకుంటూ మళ్ళీ ఇంకో హ్యాండ్ లాస్ట్ వరకు రావాలి. మళ్ళీ దాన్ని షోల్డర్ పై వరకు కుట్టు వేసుకుంటే సరిపోయిద్ది. రెండు సైడ్లకి రెండు స్టిచెస్ వచ్చినట్టు. అర్థమైంది అనుకుంటున్నా ఇక్కడైతే. సేమ్ ఈ హ్యాండ్ ఎంత ఉందో అదేవిధంగా ఇంకో హ్యాండ్కి కొలత చూసుకొని షోల్డర్ కూడా కరెక్ట్ కొలత చూసుకొని అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని ఇందాక హ్యాండ్ అయితే ఎలా అతికేసుకున్నామో మనము సేమ్ ఇది కూడా అలాగే వేసుకోవాలి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అర్థమైపోద్ది ఇక్కడ ఈజీగానే. అర్థం కానికనే రెండు హ్యాండ్స్ని చూపిస్తున్నాయి ఇక్కడ. ఇలా వేయడం ద్వారా మనకి టైం సేవ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది అన్నట్టు వర్క్ అనేది. మనకి ఒక 2-3 టైమ్స్ చూస్తే సరిపోయిద్ది, క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ మనకి. అయిపోయినాయి రెండు హ్యాండ్స్ ఇప్పుడు. ఇప్పుడు బాటమ్ పార్ట్. శారీ మొత్తం తీసుకున్నాం కదా ఇందాక మనం, దాని ఇట్లా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా మనకి శారీ మొత్తం ఎన్ని కుచ్చులు అయితే వస్తాయో అన్ని కుచ్చులు పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఫ్లేర్ అనేది పెద్దగా వస్తుంది అన్నట్టు కింద. ఇలా చూడండి మొత్తం అయిపోయింది. సేమ్ అలాగే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా కుచ్చులు పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎన్నైతే కుచ్చులు వచ్చినాయో అంతలా రావు మనకి లైనింగ్కి, ఎందుకంటే కొంచెమే ఉంది కదా మన లైనింగ్ అనేది. జస్ట్ 4 మీటర్లు తీసుకున్నాం, దాన్ని బాడీ పార్ట్ హ్యాండ్స్ బాటమ్ అయ్యేసరికి తక్కువ అయిపోయిద్ది. ఈ బాటమ్ పార్ట్కి మనం కుచ్చులు అనేది చూసుకుంటూ పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చులు పెట్టిన తర్వాత ఎంత వచ్చిందో బాటమ్ కూడా దానంతే వచ్చేటట్టు పెట్టుకోవాలన్నట్టు కుచ్చులు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా తెలిసిపోద్ది. ఇలా కొలుచుకోవాలన్నట్టు, కొలుచుకుంటే అవి రెండు ఈక్వల్గా రావాలి. మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి దానిపైన, అంటే జారిపోకుండా ఉండనీకి అనేసి. ఇలా వేయడం ద్వారా మనం ఫ్రంట్కి అటాచ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది, ఎక్కడ జారిపోదు, ఎక్కువ తక్కువలు కాకుండా ఈక్వల్గా వస్తుంది అన్నట్టు, అంటే సమానంగా వస్తుంది. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇందాక మనం శారీని కట్ చేసుకున్నాం కదా బాటమ్ కోసం అండి, లెంత్ ఎక్కువ ఉన్నదని పైన కొంచెం క్లాత్ని వదిలిపెట్టి కట్ చేసినాం. అక్కడ మిగిలిన క్లాత్లో మనకి ఎంతైతే కావాలో అంత తీసుకొని దాన్ని నేను కట్ చేస్తున్నా. ఇప్పుడు 1 ఇంచ్ వెడల్పు వచ్చేటట్టుగా ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు నేను కట్ చేసే విధంగా దానిపై నుండి మళ్ళీ ఒక స్టిచ్, ఎందుకంటే చివరికి కట్ చేసినాం కదా మనం, అది పోగులు వచ్చి ఊడిపోకుండా ఉండడానికి సేఫ్టీ కోసం అని ఇంకొక స్టిచ్ అన్నట్టు. ఇప్పుడు ఏదైనా ఒక షార్ప్ ఉన్నదాన్ని తీసుకొని ఆ క్లాత్ని రివర్స్ చేయాలి. నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తున్నా, దాంతో దీన్ని రివర్స్ తీస్తున్నా అన్నట్టు. చూడండి ఇలా రెడీ అయిపోయింది మనకి. నడుం దగ్గర బొందులు కట్టుకోనికి రెడీ చేసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసినాయి అన్నట్టు ఇంతసేపు దాకా మనం కుట్టుకున్నాయి. ఇప్పుడు ఇవన్నీ అటాచ్ చేసుకోవాలి నడుం దగ్గర ముడేసుకొని ఆ థ్రెడ్స్ని. ఫస్ట్ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అనేది జాయింట్ వేసుకోవాలి. ఆ విధంగా రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని స్టిచ్ వేసుకోవాలన్నట్టు. ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి,
మీరెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట కొట్టడం మాత్రం అసలుకి మర్చిపోవద్దు. ఎందుకంటే గంట కొట్టుకొని ఉంచుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రావడం ద్వారా నేను ఏదైనా వీడియో కొత్తగా అప్లోడ్ చేస్తే వెంటనే తెలిసిపోతుంది. దాని ద్వారా మీరు దాన్ని వెంటనే చూడవచ్చు అన్నట్టు. ఏమైనా కొత్త వీడియో పోస్ట్ చేసినా, కొత్త డిజైన్ షేర్ చేసినా కూడా వెంటనే రీచ్ అవుతుంది అన్నట్టు మీ వరకు. మాటలో పడి ఒకవైపుకి బాటమ్ పార్ట్ జాయింట్ వేయడం అయిపోయింది. సేమ్ ఇప్పుడు అదే విధంగా ఇంకో వైపుకి బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇందాక ఎలాగైతే చేసినామో యాస్టీస్ అదే విధంగా ఇంకో వైపు కూడా చేసుకుంటే అయిపోయిద్ది. ఇంకోవైపు కూడా బాటమ్ పార్ట్ అటాచ్ చేయడం అయిపోయింది. దానిపై నుండి ఇంకో స్టిచ్ వేసుకోవాలి సేఫ్టీ కోసం అని, అంటే తొందరగా ఊడిపోకుండా ఉండని కానీ ఇంకొక స్టిచ్. అయిపోయింది బాటమ్ అటాచ్ చేయడం. ఇందాక మనం బొందుల కోసం రెడీ చేసుకున్న వాటిని కుచ్చులు జాయిన్ చేసిన దానిపైనే పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి జారిపోకుండా. ఇదే విధంగా ఇంకో వైపు కూడా ఇంకోటి అటాచ్ చేసుకుంటే అయిపోద్ది. అన్ని జాయింట్ వేసిన తర్వాత చున్నీకి ఇలా కనబడుతుంది. ఇప్పుడు దీన్ని ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా మన సైజ్ అయితే ఎంత ఉంటుందో అంతవరకు మార్క్ చేసుకున్నా, అంటే మనం మార్క్ చేసుకున్న దానిపై నుండి స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోద్ది. ఫ్రంట్ పార్ట్ మొత్తం అన్నీ కలిపి జాయింట్ వేసుకొని బాటమ్కి మాత్రం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా వేసుకోవాలి. అది ఎలాగో ఇక్కడ చూపిస్తున్నా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. లైనింగ్ కింద ఉన్న పైన కొంచెం సైడ్కి జరిపి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్కే కింది వరకు కుట్టు వేసుకోవాలి. అట్లా వేయడం ద్వారా దేని దానికే ఉండి ఫ్లేర్ అనేది నీట్గా కనబడుతుంది. ఇట్లా మొత్తం మెయిన్ ఫ్యాబ్రికే వేసుకోవాలి కింద. తర్వాత దాన్ని మలిచి కుట్టుకుంటున్నా. ఇట్లా మలవడం ఎందుకంటే మనం దీన్ని శారీతో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి శారీలోని పోగులు అనేటివి వెంటనే ఊడిపోతాయి కదా. ఇట్లా మలిచి వేసుకోవడం వల్ల పోగులు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అవుట్పుట్ మంచిగా వస్తుంది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుండి ఇంకొక స్టిచ్ వేసుకుని రావాలి. నేను ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసిన. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్కడైతే పెట్టుకున్నామో, అంటే మన లూజ్ని తగ్గించుకొని పెట్టుకున్నాం కదా ఇందాక కరెక్ట్ ఫిట్టింగ్ది, ఆ మార్క్ పై నుండి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇందాక బాటంలో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి జరిపి కింద ఉన్న పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసుకోవాలి కుట్టు. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే వేసుకున్నామో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఇదే విధంగా కింది వరకు వేసుకుని రావాలి. ఇప్పుడు సైడ్కి ఇంకొక 2-3 స్టిచ్చెస్ వేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు టాజిల్స్ కోసం అని 2 స్క్వేర్ షేప్ ఉన్న వాటిని తీసుకుంటున్న క్లాత్ని దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలా మలుచుకొని కుట్టుకోవాలి. ఒకటి రెడీ అయింది కదా, సేమ్ అలాగే ఇంకొకటి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈజీగా అర్థమైపోద్ది.
రెడీ చేసుకున్న తర్వాత మనం ఫస్టే పెట్టుకున్నాం కదా, వాటిని మిడిల్లోకి వచ్చేటట్టు జస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోద్ది. ఈజీగా అయిపోద్ది, చున్నీకి బాగా కనబడుతుంది, టైం సేవ్ అవుతుంది అన్నట్టు ఇవి పెట్టుకోవడం వల్ల. చూసారు కదా అవుట్పుట్ అనేది ఎట్లా వచ్చిందో. అలాగే ఇంకొకటి వేసుకోవాలి. నేను రెండు స్టిచ్చెస్ వేస్తున్నాను, ఎందుకంటే ఊడిపోకుండా ఉండని. కానీ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని రివర్స్ తీసుకుంటే అయిపోద్ది. రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా డ్రెస్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది మనకి. బ్యాక్ నెక్ చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఫ్రంట్ కూడా డీప్ ఎక్కువ లేకుండా నీట్గా వచ్చింది. ఫ్లేర్ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. అవి వేసుకోవడం వల్ల సైడ్కి ఏమైనా లూజ్ ఉన్నా కూడా కరెక్ట్ ఫిట్టింగ్ కనబడుతుంది అన్నట్టు. ఇప్పటి నుండి మన ఛానల్లో తక్కువ రేట్లో అవుట్ఫిట్ అనేది పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో చెప్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.